హలో అందరికీ నమస్కారం. నేను మీ ఎన్బివి సుబ్బారావు. ఈ మధ్య కాలంలో మనం పబ్లిష్ చేసినటువంటి 2 అత్యుత్తమ బుక్స్ జేఈ నీట్ ప్రిపరేషన్ లో ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసేటువంటి కాలేజెస్, కోచింగ్ సెంటర్స్ టచ్ అయినటువంటి పాయింట్స్. అంటే ఈ స్టూడెంట్ సాధించాలంటే ఫస్ట్ వాళ్ళు మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉండాలి. వచ్చేటువంటి సమస్యలను వాళ్ళు అర్థం చేసుకోగలగాలి. సో అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళు స్ట్రెంత్ అయినటువంటి సందర్భంలో వాళ్ళు ఆ జర్నీలో వాళ్ళకు వచ్చేటువంటి స్కిల్స్ వేరేగా ఉంటాయి. జీవితమే వాళ్ళ కాళ్ళ దగ్గరికి వచ్చి నిలబడేటువంటి పరిస్థితి వాళ్ళకు వస్తుంది. అది ఆ జేఈ నీట్ ప్రిపరేషన్ లో ఉన్నటువంటి గొప్పతనం. సో ఈ మధ్య విపరీతంగా ఈ సేల్స్ పెరగటంతో నాకు అనిపించింది మరింత బాధ్యత మన మీద వచ్చింది అని. మరింత బాధ్యత మన మీద ఈ స్టూడెంట్స్, పేరెంట్స్ పెడుతున్నారు అని. చాలా మంది మెయిల్స్ రాస్తున్నారు, ఇది వాళ్ళ యొక్క కంపెనియన్ గా అయ్యింది అని. రోజువారీ వాళ్ళ చదువులో భాగంగా కొన్ని పేజెస్ చదవటం వల్ల వాళ్ళలో తెలియనటువంటి ఉత్సాహం వస్తుందని చెప్పడం ఎంతో ఆనందాన్ని మాకు కలిగిస్తూ ఉంది. సో అందులో భాగంగానే అందరికి అర్థమయ్యేటువంటి విధంగా కొన్ని ప్రాథమికమైనటువంటి అంశాలు కోచింగ్ క్లాసెస్ లో మీరు ₹1,00,000 ఇచ్చిన చెప్పనటువంటివి. ఒక రకంగా చెప్పాలంటే మోస్ట్ ఆఫ్ ద కోచింగ్ క్లాసెస్ అన్ని కూడా ఆ ర్యాంకర్స్ కోసం కష్టపడేటువంటి పరిస్థితి మాత్రం ఉంది అనేటువంటిది వాస్తవం. కానీ మనకి ప్రతి పిల్లవాడు ఇంపార్టెంట్. ప్రతి స్టూడెంట్ కూడా జీవిత ప్రయాణంలో ఏ స్థాయికి వెళ్తారు, ఎక్కడ వాళ్ళకి టర్న్ వస్తుంది అనేటువంటిది ఎవ్వరూ ఊహించలేనటువంటిది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా వారి జర్నీని అత్యంత అద్భుతంగా వాళ్ళు అర్థం చేసుకొని మరింత దృఢంగా ముందుకెళ్ళటానికి ఈ సిరీస్ ని మీరందరూ ఫాలో అవ్వండి. మీకు లాగా జేఈ నీట్ ప్రిపరేషన్ లో ఉన్నటువంటి అందరికీ దీన్ని ఫార్వర్డ్ చేయండి. ఆ చేసేటువంటి ప్రయాణం ఎంతో గొప్పగా తయారవటానికి ఇది ఒక వేదిక అవుతుంది. సో ఈ రోజు అందులో భాగంగా ఒక 6 అక్షరాల పదం, దీన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటే ముందుకెళ్తాము, తప్పుగా అర్థం చేసుకుంటే ఎంత ప్రమాదం వస్తుంది అనేటువంటి దాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. అదే స్ట్రెస్. ఈ 6 అక్షరాలలో స్ట్రెస్ అనేటువంటిది దానికి ఉన్నటువంటి భయాన్ని క్యాష్ చేసుకుని పేరెంట్స్, ఆ ప్యాంపరింగ్ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో మా వాడికి స్ట్రెస్ లేకుండా చదివించాలని గొప్పగా చెబుతారు. అది ఎంత అర్ధరహితమో వారికి అర్థం కాదు. దాన్ని క్యాష్ చేసుకుని అక్కడ ఇన్స్టిట్యూట్లు కూడా స్ట్రెస్ ఫ్రీ కోచింగ్ అంటారు. వాళ్ళు ఏమిస్తారో తెలుసా? స్ట్రెస్ ఫ్రీ కోచింగ్ కాదు అది. ఫ్రీగా స్ట్రెస్ ఇచ్చేటువంటి కోచింగ్ సెంటర్ అది. సో ఈ విధంగా జరుగుతున్నటువంటిది వాస్తవం. మరి స్ట్రెస్ అని వినగానే భయపడవలసినటువంటి అవసరం ఉందా? ఇది ఒక అన్‌కంట్రోలబుల్ ఎనిమీయా? ఏంటిది అసలు? దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, దీన్ని ఏ విధంగా అధిగమించాలి, లేదా దీన్ని ఏ విధంగా ఫ్రెండ్లీ చేసుకోవాలి, ఇచ్చేటువంటి ఛాలెంజెస్ తో మనం మరింత దృఢంగా ఏ విధంగా తయారవ్వాలి అనేటువంటి చూసే ప్రయత్నం చేద్దాం. ఏమంటారు? రెడీనా? ఎస్. ఒత్తిడి, స్ట్రెస్ అనేటువంటిది ఈ జీవితంలో మార్పుకి ఒక మలుపు. ఒక ఐరన్ రాడ్ తీసుకోండి, దాని మీద ఒత్తిడిని ప్రయోగించినప్పుడు మనకు కావలసినటువంటి షేపుని తయారు చేస్తుంది. ఆ ఒత్తిడి సరైనటువంటి మార్గంలో, సరైనటువంటి దిశలో, సరైనటువంటి విధంగా ఇవ్వకపోతే అది కంప్లీట్ గా బ్రేక్ కూడా చేస్తుంది. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటిది ఆ స్ట్రెస్ ని ఏ విధంగా మనం డైరెక్ట్ చేస్తాము, దాన్ని ఏ విధంగా మనల్ని స్ట్రెంథెన్ చేసుకోవడానికి ఉపయోగిస్తాం అనేటువంటిదే పాయింట్. అంతే తప్ప పూర్తిగా స్ట్రెస్ ను దూరం చేసి ముందుకెళ్ళటం అనేటువంటిది పురోగతి లేనటువంటి ప్రయాణం అనేటువంటిది నేను చాలా స్పష్టంగా చెబుతున్నా. స్ట్రెస్ ఫ్రీ కాదు మనం చూడాల్సినటువంటిది. స్ట్రెస్ మేనేజింగ్ టెక్నిక్స్ తెలియచేయాలి. స్ట్రెస్ మేనేజింగ్ విషయంలో మన పిల్లల్ని స్ట్రెంథెన్ చేయాలి. ఇక్కడ స్ట్రెస్ ని చూస్తే మనం జనరల్ గా సైకాలజీలో 2 విభాగాలుగా విభజిస్తూ ఉంటారు. ఒకటి అక్యూట్ స్ట్రెస్ అని, రెండవది క్రానిక్ స్ట్రెస్ అని. అక్యూట్ స్ట్రెస్ అంటే తీవ్రమైనటువంటి ఒత్తిడి, చాలా స్వల్ప కాలం ఉండేటువంటి తీవ్రమైనటువంటి ఒత్తిడి. క్రానిక్ స్ట్రెస్ అంటే దీర్ఘకాలం ఉండేటువంటి ఒత్తిడి. మరి దీన్ని అక్యూట్ స్ట్రెస్ ని మనం సరైన విధంగా తీసుకోగలిగితే, సరైన విధంగా డైరెక్ట్ చేయగలిగితే అది క్రానిక్ స్ట్రెస్ గా మారదు. నేను ఇందాక చెప్పినట్టుగా మనం సాధించాల్సినటువంటి రిజల్ట్ కి పునాది అవుతుంది, స్ట్రెంత్ ఇస్తుంది. సో అందుకే, కాకపోతే దీన్ని మనం నెగ్లెక్ట్ చేస్తే, మన పిల్లలు దాన్ని గుర్తించేటువంటి విధంగా మనం చెయ్యకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. బర్న్అవుట్ అయిపోతారు, చాలా తక్కువ టైంకి అలిసిపోతారు. అది ఎలాగంటే ఫిజికల్ గా, మెంటల్ గా, ఎమోషనల్ గా ఎగ్జాస్ట్ అయిపోతారు. ఈ అలసట వాళ్ళని
సినిసిజం వైపు మరలిస్తుంది. అంటే సినిసిజం అంటే విరక్తి చెందటం. వాళ్ళు చేసేటువంటి దాని మీద ఆ ప్రేమ, ఆ గౌరవం పోతాయి. అరౌండ్ 70% ఆఫ్ ద స్టూడెంట్స్ జేఈఈ నీట్‌లో చాలా ఉత్సాహంగా ఏదో సాధించాలనేటువంటి తపనతో జాయిన్ అయినటువంటి పిల్లలు సుమారుగా 5 నెలలు అయ్యేటప్పటికి ఇప్పుడున్నటువంటి ప్రెజెంట్ సిస్టమ్‌లో పర్టిక్యులర్‌లీ తెలుగు స్టేట్స్‌లో ఈ సినిసిజం వైపుకు మరలుతున్నారు. విరక్తి చెందుతారు. వాళ్ళు ఉంటారు, హాస్టల్స్‌లో ఉంటారు. లేదా క్లాసెస్‌కి అటెండ్ అవుతారు. కానీ అది వాళ్ళని టచ్ చెయ్యదు. ఏదో ప్రవాహంలో వెళ్ళిపోతూ ఉంటారు. అంతేకాకుండా ఇది మరొక ప్రమాదం ఏమిటంటే, ఇలా ఈ క్రానిక్ స్ట్రెస్ వైపు మరలిన తర్వాత బర్న్‌ఔట్ అయినటువంటి ఈ పిల్లలు 59% యాంగ్జైటీ డిజార్డర్‌కి గురవుతున్నారని, 58% డిప్రెషన్‌కి గురవుతున్నారు అనేటువంటివి మనకు చెప్తున్నటువంటి రీసెర్చ్ చెప్తున్నటువంటి వాస్తవాలు. మరి దీన్ని ఏ విధంగా ఇవి వాస్తవాలైనప్పుడు నువ్వు స్ట్రెస్ ఫీల్ అవుతున్నప్పుడు బ్రెయిన్ మనకు ఒక సంకేతాన్ని ఇస్తుంది. అదే కార్టిజోల్ అంటారు. దాన్ని విడుదల చేస్తుంది. అంటే ఈ అంశం పర్టిక్యులర్‌గా నువ్వు చేస్తున్నటువంటి అంశం ఏదైతే ఉందో, ఆ అంశం మీద నీకు మరింత ఫోకస్ కావాలి అంతే తప్ప, దానిని దూరంగా జరిగి దానంటే భయపడవలసినటువంటి అవసరం ఏమీ లేదు. మనం చాలా ప్రొటెక్టెడ్ ఎన్వైర్న్‌మెంట్‌లో ఉన్నాం. ఇదివరకల్లా కాదు. పిల్లలందరూ కూడా చాలా ప్రొటెక్టెడ్ ఎన్వైర్న్‌మెంట్‌లో ఉన్నారు. దీని గురించి భయపడవలసినటువంటి అవసరం లేదు. సో, ఇప్పుడు మనం చూడాల్సినటువంటిది ఏమిటంటే, ఆ ఫోకస్‌ని ఎక్కువగా ఇచ్చి, దాన్ని మరింత అంటే మనల్ని మనం స్ట్రెంథెన్ చేసుకుంటూ, ఆ స్ట్రెస్ యొక్క ఎనర్జీస్‌ని రైట్ వేలో అంటే మన లక్ష్యాన్ని సాధించేటువంటి విధంగా తయారు చేసుకోవడం. దీనికి సంబంధించి చాలా టెక్నిక్స్ ఉంటాయి. సో, అది మెడిటేషన్ కావచ్చు. లేదా ఏ సందర్భంలో అయితే స్ట్రెస్ ఫీల్ అవుతున్నామో, అది మ్యాథ్స్‌లో ఫీల్ అవుతున్నామా, ఫిజిక్స్‌లో ఫీల్ అవుతున్నామా, బయాలజీలో ఫీల్ అవుతున్నామా, లేదా క్లాసెస్‌లో ఫీల్ అవుతున్నామా, లేదా పర్టిక్యులర్‌గా ఒక టీచర్ దగ్గర ఫీల్ అవుతున్నామా, లేదా ఒక ఎగ్జామ్ రాసేటప్పుడు ఫీల్ అవుతున్నామా, ఇది ప్రతి ఒక్కరికి ఒక రకంగా ఉంటుంది. ఇది పూర్తిగా ఆ పిల్లల యొక్క ఎక్స్‌పీరియన్స్‌ని మనం పూర్తిగా వింటే, ఓపెన్ మైండ్‌తో వినగలిగితే, వాళ్ళని రకరకాల ప్రశ్నలు వాళ్ళ పద్ధతిలో వేసి, మనం వాళ్ళని విన్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఏ స్థాయిలో వాళ్ళకి స్ట్రెస్ లెవెల్స్ ఉన్నాయి, లేదా ఏ సందర్భంలో వాళ్ళకి స్ట్రెస్ లెవెల్స్ ఉన్నాయి. సో, ఆ స్ట్రెస్‌ని అధిగమించడానికి వాళ్ళని వాళ్ళు ఏ విధంగా స్ట్రెంథెన్ చేసుకునేటువంటి విధంగా మనం ట్రైన్ చేయాలనేటువంటిది అప్పుడు అర్థమవుతుంది. ఇవి చెప్పకుండా మనం పిల్లల్ని ఈ కాంపిటేటివ్ కోచింగ్‌కి పంపించడం అంటే, ఆయుధాలు ఇవ్వకుండా యుద్ధంలోకి పంపించడం లాంటిదే. సో, కాబట్టి ఇటువంటి ఈ విషయంలో ఎవరికైనా సరే సహాయం కావాలి అంటే, పర్టిక్యులర్‌గా మీ పిల్లలకు ఉన్నటువంటి ఇబ్బంది ఏమిటో తెలుసుకోవాలి అంటే, ఇది ఒక 1-1 మీటింగ్ అవసరం ఏర్పడుతుంది. సో, ఇది మీకు స్క్రీన్ మీద ఉన్నటువంటి నంబర్‌కి కాల్ చేస్తే మా టీమ్ మీకు వివరాలు చెప్తారు. ఈ కాల్ ఫ్రీ కాదండి. ఫ్రీగా ఏది రాదు కదా! సో, మీకు అవసరమైతే 1-1 కాల్ ఆన్‌లైన్‌లో కానీ, ఆఫ్‌లైన్‌లో కానీ మీరు తీసుకోవచ్చు. తద్వారా మీ పిల్లలు ఆ ప్రెషర్‌ని, స్ట్రెస్‌ని రైట్ వేలో డైరెక్ట్ చేసి, వాళ్ళని వాళ్ళు షార్ప్ చేసుకునేటువంటి విధంగా తయారు చేద్దాం. అది సరైన దిశలో లేనప్పుడు అది బ్రేక్ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. వాళ్ళని వాళ్ళు షార్పన్‌గా తయారు చేసుకుంటూ అన్‌స్టాపబుల్ మైండ్‌సెట్‌ని ఇద్దాం.